ఇప్పుడు ప్రవీణ్ టెక్టివ్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి ఏసర్ నుంచి ఒక మంచి ల్యాప్టాప్ని అయితే తీసుకొచ్చినవి జర నాకు మంచిగా అనిపించింది. మోస్ట్లీ ఇది అందరికీ సెట్ కాకపోవచ్చు, కానీ ఆఫీస్ వాళ్ళకి తక్కువ వెయిట్ ఉన్న ల్యాప్టాప్ కావాలన్న 14 ఇంచెస్లో ఇది వన్ ఆఫ్ ద గుడ్ ల్యాప్టాప్స్ అంటాను ఏసర్ నుంచి. మంచి స్పెసిఫికేషన్స్తో పాటు వచ్చేసింది. ప్రైస్ చూసుకుంటే 60,000 రూపాయల ప్రైస్తో పాటు కూడా వస్తుందన్నమాట ఈ ల్యాప్టాప్. ఏందనేది ఒకసారి మీరైతే చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ తీసుకోవచ్చు. అమెజాన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని చూపిస్తున్న క్రెడిట్ అమెజాన్ వాళ్ళకి. ఇక్కడ ఏసర్ ఆస్పైర్ గో 14 ల్యాప్టాప్ అయితే తీసుకొచ్చిన. ఇక్కడ ఇది ఇంటెల్ కోర్ అల్ట్రా 5 125Hz ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. అండ్ 16 GB ర్యామ్ 512 GB SSDతో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్ మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. 512 GB స్టోరేజ్తో పాటు వస్తుంది. PCI Gen 3తో పాటు కూడా వస్తుంది. లేటెస్ట్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్లో మీకు విండోస్ 11తో పాటు వస్తుంది. అది కూడా హోమ్ ఎడిషన్తో పాటు కూడా వస్తుంది. బ్యాక్లైట్ కీబోర్డ్తో పాటు వస్తుంది. యూనిక్నెస్ ఏంది అంటే ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఇవి యూనిక్నెస్ అనుకోవచ్చు. 32 GB దాకా DDR5 ర్యామ్స్ అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 32 GB దాకా ర్యామ్ అప్గ్రేడేషన్ అవైలబుల్ ఉంది. అండ్ టైప్ సి పోర్ట్స్ వస్తున్నాయి. 117.5 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. 1.5 kgs వస్తుంది. 14 ఇంచెస్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్ ఇవి మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు ఈ ల్యాప్టాప్కి. మంచి థిన్ బెజల్స్తో పాటు కూడా వస్తుంది. బాగుంది. Wi-Fi 6 వస్తుంది కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇంటర్నెట్ పర్ఫార్మెన్స్ కూడా హెచ్డి రెజల్యూషన్తో పాటే డిస్ప్లే రెజల్యూషన్ కూడా వస్తుంది అనమాట. నాకు ఇది బాగా అనిపించింది. కమింగ్ టు పోర్ట్స్ చూసుకుంటే ఇక్కడ మాక్సిమం అన్ని పోర్ట్స్ ఇచ్చారు. టైప్ సి పోర్ట్స్ వస్తుంది. ఎక్స్టెన్షన్ లాక్ వస్తుంది. HDMI పోర్ట్, మైక్రో SD కార్డ్ రీడర్ కూడా 3.5 జాక్తో పాటు వస్తుంది. ఇక్కడ ఈథర్నెట్ పోర్ట్ అండ్ టైప్ సి పోర్ట్తో పాటు కూడా వస్తుంది. ఫీచర్స్ పరంగా చూసుకుంటే మాత్రము ఆల్ రౌండర్ లాగా అనిపిస్తుంది అనమాట ఈ ల్యాప్టాప్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ జూమ్ చేస్తే మీకు ఇక్కడ హింజ్ ఏదైతే డిస్ప్లే ఏదైతే ఉందో ఎయిర్ ఫ్లో కావడానికి కొంచెం ఎత్తిస్తుంది అనమాట. గ్యాప్ కనిపిస్తుంది. ఇక్కడ ఎత్తు అనేది ఎక్కువ ఇస్తుంది అనమాట కింద పెట్టినప్పుడు. ఇదొక్కటి నాకు చాలా బాగా అనిపించింది అన్నమాట. ల్యాప్టాప్స్లో కూడా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా అదే మెన్షన్ చేసారు ఇక్కడ. సో కొంచెం ఎత్తు అనేది వస్తుంది. బెనిఫిట్ ఏమవుతుంది అంటే దానివల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఎయిర్ ఫ్లో ఈజీగా వస్తుంది అన్నమాట. సపరేట్గా కొన్ని మనకు దొరుకుతాయి ల్యాప్టాప్ ఎత్తి పెంచుకోవడానికి. దానికంటే ఇది బెటర్ ఆప్షన్ అనుకోవచ్చు. టైట్ ఇన్బిల్టబుల్ ఇచ్చేసారు. అదొకటి చాలా మంచి విషయం అనుకోవచ్చు. బిల్డ్ వైజ్ చాలా బాగుంది. 14 ఇంచెస్ కాబట్టి వర్క్ చేసే వాళ్ళకి, స్టూడెంట్స్కి బాగుంటుంది. ఎడిటింగ్ చేసే వాళ్ళకి అంటే వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి సైజ్ కొంచెం చిన్నగా కావచ్చు, కానీ గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్స్, కోడింగ్కి వాళ్ళందరికి కూడా మీకు ఏ ప్రాబ్లం లేకుండా రన్ అయిపోతుంది. సో ఫ్రెండ్, ఈ ల్యాప్టాప్కి సంబంధించిన ప్రైస్ అండ్ ప్రాసెస్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ చూసారు కదా. సో దీంట్లో అవి నేనైతే ఇప్పుడే స్టార్టింగ్ ఎక్కడనే చెప్పేస్తాను. ఏంటంటే దీంట్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉంది. అక్కడికి కొన్ని డీసెంట్ వర్క్స్, డీసెంట్ లైక్ ఎడిటింగ్ కానీ, హెవీగా అయితే ఎడిటింగ్ చేయలేరు, కానీ షార్ట్స్ ఎడిటింగ్ ఉంటాయి కదా, షార్ట్స్ కానీ 3-4 లేయర్ల 1080p వీడియో ఎడిటింగ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. బేసిక్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ లెవెల్లో అది లట్స్ అని, ఫిల్టర్స్ అని అవి హెవీగా అయితే యూజ్ చేయలేరు. అవి వాడిరంటే స్లో అయిపోతుంది. కానీ షార్ట్స్కి ఆన్ ద గోలో చిన్న చిన్న వర్క్స్ ఎడిటింగ్కి 2-3 లేయర్ల ఎడిటింగ్కి 1080p ఎడిటింగ్కి మాత్రం వన్ ఆఫ్ ద గుడ్ ల్యాప్టాప్స్ అంటాను. ఈవెన్ ఇది స్టూడెంట్స్కి వర్క్స్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. కమింగ్ టు స్పెసిఫికేషన్స్, ప్రాసెసర్ సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా చూసుకుంటే మాత్రం ప్రాసెసర్ చూసుకుంటే ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ ఇంటెల్ వాళ్ళకి. ఇక్కడ ఇంటెల్ కోర్ అల్ట్రా 5 125Hz ప్రాసెసర్ కొంచెం ఓల్డే, కానీ స్టిల్ ఇప్పుడు బాగానే ఉంది. ఇంటెల్ కావాలి. ఇంటెల్ 4 లిథోగ్రఫీ మీద తయారు చేసారు. ఇక్కడ టోటల్గా 14 కోర్స్ ఉన్నాయి. 4 పర్ఫార్మెన్స్ కోర్స్, 8 ఎఫిషియన్సీ కోర్స్, మిగతా 2 లో పవర్డ్ ఎఫిషియన్సీ కోర్స్ అనమాట. ఆల్రెడీ ఎఫిషియన్సీ కోర్స్ కంటే ఇంకా తక్కువ పవర్ తీసుకుంటాయి. అవి దీనికి పనిచేస్తాయనా అంటే మీకు ఈజీగా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. లో పవర్డ్ ఎఫిషియన్సీ కోర్స్ ఏం చేస్తాయంటే ఇవి మీకు లైక్ నార్మల్గా ఐడియల్గా ఉన్నప్పుడు లో పవర్ ఎఫిషియన్సీ యూజ్ చేస్తారు. ఎఫిషియన్సీ కోర్స్ ఏం చేస్తాయంటే మీరు బ్రౌజింగ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే మ్యూజిక్ వినడం కానీ, మూవీస్ చూడడం కానీ, లేదా సోషల్ మీడియా బ్రౌజింగ్ అవన్నిటికి ఎఫిషియన్సీ కోర్స్ చూసుకుంటే మనకి హెవీ టాస్క్లు ఉంటాయి కదా, లైక్ ఎడిటింగ్ చేయడం కానీ, గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్లో కానీ, ప్రొడక్టివిటీ వర్క్స్ ఉంటాయి కదా, MS ఆఫీస్ వర్డ్, పవర్ పాయింట్ అవన్నిటికి పర్ఫార్మెన్స్ కోర్స్ సైమల్టేనియస్గా యూజ్ చేస్తాయి అనమాట. సో ఎగ్జాక్ట్గా ఇవే యూజ్ చేయని కావు. కొన్ని సిచ్యువేషన్స్లో
సపోజ్ ఎడిటింగ్ చేసేటప్పుడు మీరు ఐడియాలో అయిపోయారు, కొంచెంసేపు ఆపేసి ఎడిటింగ్ అంటే ఇట్లా జంప్ అవుతాం అన్నమాట. పర్ఫార్మెన్స్ కోసం ఎఫిషియన్సీ కోసం స్విచ్ అవుతుంది. దీంట్లో టాస్క్ షెడ్యూలర్ అని ఉంటుంది. సో దాని నుంచి కొంచెం ఇంకమంగా చేంజెస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట విండోస్లో. అండ్ కమింగ్ టు థ్రెడ్స్ ఎన్ని వస్తున్నాయి అంటే టోటల్గా 18 థ్రెడ్స్తో పాటు కూడా వస్తుంది. కిందికి వచ్చేస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ లో పవర్డ్ ఎఫిషియన్సీ కోర్ చూసుకుంటే బేస్ ఫ్రీక్వెన్సీ అండ్ టర్బో ఫ్రీక్వెన్సీ రెండింటికి సేమ్ ఉంది. ఇక్కడ 700 మెగా ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. సో ఇంకా తక్కువ స్పీడ్తో పాటు వస్తుంది. అదే పర్ఫార్మెన్స్ కోర్ చూసుకుంటే మాత్రం 1.2 గిగాట్స్ వస్తుంది అనమాట. అండ్ అదే పర్ఫార్మెన్స్ కోర్స్ టర్బో బూస్ట్ చేస్తే మాత్రం 4.5 గిగాట్స్కి వెళ్తుంది. ఎఫిషియన్సీ కోర్ చూసుకుంటే 700 మెగాట్స్. అదే టర్బో బూస్ట్ చేసిరు అనుకోండి 3.2కి వెళ్తుంది అన్నమాట బై. సో లో పవర్ ఎఫిషియన్సీ కూడా అంతే, బేస్ 700 వస్తుంది. లో పవర్డ్ ఎఫిషియన్సీ కూడా టర్బో బూస్ట్ చేస్తే మాత్రం 2.5 గిగాట్స్కి వెళ్తుంది. ఇక్కడ 18 MB క్యాచ్ మెమరీ వస్తుంది. అండ్ ఆల్సో పవర్ ఏదైతే ఉందో నార్మల్ ఐడియల్ 28, బేస్ 28, టర్బో బూస్ట్ చేసిరంటే 115 వాట్స్ పవర్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ ఏకి సంబంధించి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఓపెన్ వినో, విండోస్ ఎంఎల్, ఆనెక్స్ ఆర్టీ ఇవి ఏవైతున్నాయో అవి యూజ్ చేస్తారు. ఆబ్వియస్గా ఇది 2 years బ్యాక్ వచ్చింది, లైక్ Q4 2023 రిలీజ్ అయిందన్నమాట. ప్రాసెసర్ మంచి స్పెసిఫికేషన్స్తో పాటు వస్తుంది. ఇక్కడ 96 GB దాకా స్టోరేజ్ అయినా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కానీ యాక్చువల్ ఇక్కడ మనం అది అమెజాన్లో చెక్ చేస్తే మ్యాక్సిమం అప్ టు 32 GB అప్గ్రేడబిలిటీ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో ఇదే పాసిబుల్ కాదు. అండ్ ఇక్కడ డ్యూయల్ ఛానల్ మెమరీతో పాటు వస్తుంది. DDR5 57 మెగా ట్రాన్స్ఫర్ సెకండ్స్తో పాటు కూడా వస్తుంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ వస్తుంది. అంటే డెడికేటెడ్ గ్రాఫిక్స్ వస్తలేదు కాబట్టి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ వస్తుంది. ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 2.2 గిగాహెర్ట్జ్ అనమాట మ్యాక్స్ వెళ్ళేది. డిస్ప్లే పోర్ట్ 2 వస్తుంది అండ్ HDMI పోర్ట్ 2 వస్తుంది. కంపాటబుల్ అన్నమాట. XC కోర్స్ వస్తున్నాయి. రే ట్రేసింగ్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్ వస్తున్నాయి. లైక్ ఇక్కడ చూసుకుంటే రే ట్రేసింగ్ ఫీచర్స్ కొంచెం బెటర్ విజువల్స్ ఉంటాయి. డైరెక్ట్స్ 12.2 వస్తుంది. OpenGL 4.6, OpenCL 3.0, మల్టీ ఫార్మాట్ కోడెక్ ఇంజన్తో పాటు వస్తుంది. ఇక్కడ ఎడిటింగ్కి వీడియో కావడానికి బాగుంటుంది. AV1 ఎన్కోడర్ అండ్ డీకోడర్ వస్తుంది. VP9 బిట్ స్ట్రీమ్ డీకోడింగ్తో పాటు కూడా వస్తుంది. క్విక్ సింక్ వీడియో కూడా వస్తుంది. ఎడిటింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఓపెన్ వినో ఇది ఏకి సంబంధించిన ఫీచర్స్ విండోస్ ఎంఎల్, డైరెక్ట్ ఎంఎల్, ONNX ఆర్టీ, వెబ్ GPU ఇవన్నీ కూడా సపోర్ట్ అయితే చేస్తున్నాయి. NPU కూడా వస్తుంది. NPU చూసుకుంటే అవే ఇంతకుముందు చెప్పినట్టు అవే వస్తున్నాయి. నెక్స్ట్ ఇది PCI 5.0, 4.0 సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. సాకెట్ చూసుకుంటే FCBGA204 సాకెట్తో పాటు వస్తుంది. ఇంకా మిగతా ఇన్స్ట్రక్షన్ సెట్ చూసుకుంటే 64-bit ప్రాసెసర్ వస్తుంది. ఇన్స్ట్రక్షన్ సెట్ చూసుకుంటే మాత్రం SSC 4.1, SSC 4.2 అండ్ AVXతో పాటు కూడా వస్తున్నాయి అనమాట. ఇక్కడ సెక్యూరిటీ ప్రొటెక్షన్కి సంబంధించిన ఫీచర్స్ ఏవైతే అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేసారు అనమాట. సో ఇవి చెక్ చేసుకోవచ్చు మీరు. నాకైతే చాలా బాగానే అనిపించింది అనమాట స్పెసిఫికేషన్స్. సో ప్రైస్ పరంగా ఓకే అనా అంటే నా ఒపీనియన్లో స్లైట్లీ కొంచెం ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. కానీ ఏంటంటే 16 GB ర్యామ్ వస్తుంది. కోలాటా ప్రాసెసర్ అయినా సరే కూడా కొన్ని ఆఫర్స్ అయితే ట్రై చేయమంటాను. అండ్ ఆల్సో లోకల్గా ఒకసారి కూడా చెక్ చేసుకోండి. లోకల్గా ఆఫర్స్ అవన్నీ ట్రై చేసినాక పర్చేస్ చేసుకోవడం రికమెండేషన్ అయితే చేస్తాను. అండ్ ఇప్పటికి మనసగా నేను ఈ వర్డ్ అవుతుందో మీరు రిపీట్ చేస్తున్నాను. ఏంటంటే ఈ ల్యాప్టాప్లో మీరు బేసిక్ ఎడిటింగ్ చేసుకోవచ్చు, కోడింగ్ చేసుకోవచ్చు. అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి బాగానే ఉంటుంది. ఆఫీస్ వర్క్స్ కూడా బాగానే ఉంటుంది. యూట్యూబర్స్కి మాత్రం అంతగా బెనిఫిట్ కాకపోవచ్చు. ఎందుకంటే ల్యాప్టాప్స్లో మోస్ట్ ఎడిటింగ్ అనేది కష్టమే. అండ్ ఆల్సో గ్రాఫిక్ డిజైనర్స్ కూడా లైక్ కొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్స్ ఉంటాయి. అవి ప్రాబ్లమ్ ఏమి ఉండదు, ల్యాప్టాప్లో రన్ అయిపోతుంది. ఇంకా నేను నా ల్యాప్టాప్లో గ్రాఫిక్ డిజైన్ వర్క్ చేస్తాను కాబట్టి ఇది ఇంకా లేటెస్ట్ ఉంది. సో అట్లయినా సరే మీకు మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. నా ఒపీనియన్లో ఇది తీసుకోమని అయితే అంటాను. ఓన్లీ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళైతే అవాయిడ్ చేయమని అయితే, అండ్ గేమర్స్ వీళ్ళు ఇద్దరు కేటగిరీ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయమంటాను. ఆబ్వియస్గా కొన్ని గేమ్స్ ఆడి చూపిస్తారు చాలామంది, కానీ ఓల్డ్ గేమ్స్ ఉంటే అది కూడా 720pలో రన్ అయిన ఉంటాయి. సో అది పాయింట్ అనమాట. ఓవరాల్గా స్టూడెంట్స్కి, ఆఫీస్ యూజ్ చేసే వాళ్ళకి, గ్రాఫిక్ డిజైనర్స్కి అండ్ ఎంటర్టైన్మెంట్ చూసే వాళ్ళు కూడా బాగానే ఉంటుంది. కానీ ఎంటర్టైన్మెంట్ కోసం 60,000 పెట్టడం అవసరం ఉండదు. సో ఫ్యూచర్ ప్రూఫ్ ఛానల్లోకి వచ్చేదానికి కూడా బాగానే ఉంటుంది. వెయిట్ కూడా తక్కువనే ఉందన్నమాట. నా ఒపీనియన్లో తీసుకోవచ్చు. కానీ ఏంటంటే ఆఫర్స్ అప్లై చేయండి. అండ్ ఫైనల్ ఇంకోటి ఏంటంటే ఒకసారి ఆఫ్లైన్లో ఈ మోడల్ని చెక్ చేసుకొని ఆఫ్లైన్లో దొరకకపోతే ఇట్లా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అయితే ఒక రికమెండేషన్ అయితే నేను చేస్తున్నాను. మీరేమనుకుంటారు ల్యాప్టాప్ గురించి? మీ ఒపీనియన్స్ ఏందనేసి అయితే కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో యూస్ఫుల్ అయింది, మంచి అనిపిస్తే మాత్రమే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.